పోవడం కంటే ముగించడం చాలా మంచిది. ముగించాలంటే ఎవరు తప్పు వాళ్ళు గుర్తించాలి. అవును, గతంలో జరిగినవి ఇప్పుడు జరిగినవి గుర్తించి భవిష్యత్తులో జరగకుండా చక్కదిద్దుకోవాలి. సార్ పవన్ కళ్యాణ్లో తేడా ఇప్పుడు ఆ పత్రికలో వరుసగా పైనుంచి కింద వరకు 2 కాలమ్స్ ఖండన లేదు. ఎవరైనా మీడియాస్ ఇంకా అంతకంటే ఏముంది నిన్న కూడా మీరు అడిగారు నన్ను, వేరే ప్రశ్న ఏముంటుందని చెప్పా. పవన్ ఏమన్నారంటే ఆ పత్రిక రాసిన దాంతో తేడాలు ఉంటే వాటిని ఖండించవచ్చు, చక్కదిద్దే పద్ధతి ఇది కాదు అన్నారు. ఖచ్చితంగా దమ్ము ఉంది కాబట్టి రాసిందంతా సత్యం. ఆ పద్ధతిలో ఆయన ప్రత్యేకించి ఆ పత్రిక గురించి మాట్లాడారు. సాధారణంగా మీడియా స్వేచ్ఛ మీద దాడులు మంచిది కాదు, పత్రికా కార్యాలయాల మీద దాడులు చేయకూడదు. జనసేన మీద కొన్ని విమర్శలు చేసినా కానీ జనసేన దాడులు చేయలేదు. ఇక్కడ జనసేన ఉప ముఖ్యమంత్రి కూటమి మొత్తం తరఫున ఆయన మొత్తం మీడియా తరఫున లేదా ఆ మీడియా తరఫున ఆయన మాట్లాడలేదు. రెండు మొత్తం కూటమి తరఫున కూడా ఆయన మాట్లాడలేదు. జనసేన అధినేతగా తప్పులు ఉన్నవి దిద్దుకోవడానికి పద్ధతి ఇది కాదు. ఎందుకంటే ఆయన మీద కూడా చేసిన రోజులు, ఆయన మీద కూడా ఖండించిన రోజులు ఉన్నాయి. ఇన్సైడర్ను కాబట్టి ఆఖరిలో ఆగినవి కూడా ఉన్నాయి. అందువల్ల పవన్ కళ్యాణ్ చెప్పింది కొంత జాగ్రత్తగా ఉండండి, విమర్శ అట్లాంటివి మరి రాయకండి. విభేదించవచ్చు, అవును విభేదించవచ్చు. అంటే దమ్మున్నోళ్ళు రాస్తే మాట్లాడకూడదు అంటే ఎట్లా? ఎవడి దమ్ము లేదంటాడు? అందరూ నాకు దమ్ము ఉందంటే నాకుందంటారు కదా. లేదా నేను సత్యానికి కట్టుబడ్డానని చెప్పని వాళ్ళు ఎవరు? అసలు మేము ప్రజల తరఫునే మాట్లాడతామని చెప్పని వాళ్ళు ఎవరు? అందరూ అదే క్లెయిమ్ చేస్తారు కదా. కాబట్టి క్లెయిమ్లు డిస్క్లెయిమ్లు ప్రజలకు అనవసరం. మీరు ఏం చేశారు, ఏం రాశారు, ఏం చూపించారు దాన్ని బట్టి. కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా పొరపాటు వస్తే మీరు దాన్ని చక్కదిద్దుకోవడానికి మీరు కావాల్సింది మీరు చెప్పొచ్చు అనే మాట ఆయన చెప్తున్నారు. రెండోది జనసేనకు దాడులు చేసే సాంప్రదాయం లేదు అని అంటున్నారు. మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ కౌంటర్ చేయొచ్చు, ప్రతిదానికి వేరే కోణాలు ఉంటాయి కాబట్టి. రెండోది ఈ మధ్యకాలంలో జనసేనకు సంబంధించి ఇట్లాంటి 2-3 ఫిర్యాదులు వాళ్ళ శాసనసభ్యులు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆయన కొంత చర్య తీసుకున్నారు. ముఖ్యంగా అరవ శ్రీధర్ వ్యవహారం ఇది. కానీ అది అర్ధంతరంగా ఆగిపోయిందనే అభిప్రాయం కూడా ఒకటి ఉంది. మరి చక్కదిద్దడానికి ఇప్పుడు ఎలా చేస్తారు అన్నది కూడా ఒక ప్రశ్న ఉంది. కానీ ఒకటైతే నిజం, మొన్న రాజధాని చర్చలో కానీ అంతకుముందు లడ్డూ చర్చలో కానీ ఈరోజు కానీ పవన్ కళ్యాణ్ మక్కీగా నేను ఆ వెర్షనే వినిపించటం లేదు, నేను కొంచెం విస్తృతంగా ఆలోచించి ఒక ప్రజాస్వామికవాదిగా నేను మీడియా స్వతంత్రతను అదే సమయంలో ఏది పడితే చేయకూడదనే దాన్ని గౌరవిస్తాను అనే పద్ధతిలో అయితే చెప్తున్నారు. సరే, ఆ మాటకు వస్తే కేంద్రం మీద చాలా విమర్శలు ఉన్నాయనుకోండి, చూడాలి మరి పవన్ కళ్యాణ్ దీని మీద ఎలా ఉంటుంది. మీరు అవన్నీ చదివితే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఆ తేడా. మిగతా వాళ్ళ దాంట్లో ఆ మార్జిన్ కూడా ఇవ్వలేదు అనుకోండి. ఇంకా ప్రజాస్వామ్యం అనేది ఏం లేదు. ఒక పార్టీకి పూర్తి సపోర్టు, ఒక పార్టీకి పూర్తి అపోజ్ అంటే ఇంకా మీడియా అవ్వదు కదా. మీడియా అంటేనే మీడియా అంటే మీడియం, ఇవన్నీ ఒకటే దాని నుంచి వచ్చినవి. వేదిక అది ఉమ్మడిగా ఉండాలి. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. నేను వైసీపీ ఇదే పూర్తిగా అని నేను పూర్తిగా కాదు 100% వ్యతిరేకించాను. మావిగాన్ని ఖండించండి, ఎవరు కాదంటారు. మావిగాన్కు మహిళల మీద మాట్లాడడానికి చాలా తేడా ఉంది, అస్సలు సంబంధమే లేదు. అసలు ఎందుకు వచ్చింది అసలు అది? రెండోది మీరేం చేశారు, మావిగాన్ మీద జరగాల్సిన విమర్శ కూడా పోయి దీని గురించి వచ్చింది కదా ఇప్పుడు. అది సరే, అమరావతి ఆలస్యం ఏంటి, ప్రపంచ బ్యాంక్ పథకం ఏంటి? అంటే అమరావతి మీద నారాయణ మంత్రి ఈరోజు కూడా, మొన్నేమో చంద్రబాబు నాయుడు చేసి ఇంకేమాత్రం ఆలస్యం ఉండకూడదు, కొంతమంది కాంట్రాక్టర్లు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఇట్లాంటి వాటితో ఆయన ఆగ్రహించారు. ఈరోజు మళ్ళీ నారాయణ కూడా సమీక్ష చేసి వెళ్ళాలి అదే ఇది అన్నారు. ఒకవైపున చట్టబద్ధత వచ్చింది, చట్టబద్ధత వల్ల నిజంగా ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో ఏమొస్తుంది, మనకేమి ఇది నిధులు ఇచ్చారు, ఇట్లాంటి ప్రశ్నలు కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని విషయాల్లో ప్రపంచ బ్యాంకు దీంట్లోకి వెళ్తే వాళ్ళు దీన్ని వాస్తవానికి క్యాపిటల్ అనే కోణంలో కంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి సిటీ, వాళ్ళ పథకం ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఈ సిటీ అని. కాబట్టి వాళ్ళు ఇప్పటికి 2 విడతలు డబ్బులు ఇచ్చారు. వాళ్ళ షరతుల ప్రకారం 75% పనులు పూర్తి కావాలి. 75% పనులు పూర్తి అయితేనే తదుపరి విడత డబ్బులు విడుదల చేస్తారు.
రెండోది విడుదల చేసిన వాటికి ఆ షరతుల ప్రకారం పనులు జరిగాయా లేదా కూడా వాళ్ళు చూస్తారు. ఇందులో అనేక షరతులు ఉన్నాయి. ఇవి కనుక మనం చూస్తే మనకు కొంచెం ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఎందుకు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఇంత కొంచెం కంగారు పడుతున్నారు? ఇవన్నీ చెప్తే ఎంత